జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను మీకు మామిడల్లంతో ఒక కొత్త రకం పికిల్, అంటే టెంపరీగా ఉంటుంది, ఇది ఎక్కువ రోజులు ఉండదు, 10-15 రోజులే ఉంటుంది. అది చేసి చూపిస్తున్నాను అనమాట. మామిడల్లం కూడా సీజనల్గానే దొరుకుతుంది నాకు తెలిసి, ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు. ఇక్కడ మనకి హైదరాబాద్లో అయితే మోండా మార్కెట్లో పక్కా దొరుకుతుందండి. సో దొరికినప్పుడే తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. నేను మటుకు కాకినాడ నుంచి తెచ్చుకున్నాను. ఇందులో నేను ఆల్మోస్ట్ ఒక 200 గ్రామ్స్ మామిడల్లం వాడాను. కడిగేసి కొంచెం ఆరబెట్టి నీడని, ఆ పైన పొట్టు ఉంటుంది కదా, అది కూడా తీసేసి ఇలా పెట్టుకుని వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం అనమాట. క్యారెట్ అన్నీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. నేను మీకు ఇందాక ఇదిగో పచ్చిమిరపకాయలు కొంచెం కారం తక్కువ ఉన్న వేసుకుంటే బాగుంటాయి. ఇందులో ఇంకా నేను యాడ్ చేసింది కాలీఫ్లవర్ కూడా కొంచెం యాడ్ చేశాను, క్యారెట్ కూడా వేశాను, ఒక మామిడికాయ కట్ చేసి వేశానండి, స్కిన్ తీసేసి వేశాను నేను. అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకే సైజులో ఉండేటట్టుగా పీసెస్ కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని అవి పక్కన పెట్టుకుని దీనికి మనకు సరిపడా మెంతిపిండి ఆవపిండి వేసుకోవాలి. అందుకని 1 స్పూన్ మెంతులు ముందు వేయిస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం ఆవాలు కూడా వేసుకుందాం. అవి తొందరగా చిటపటలాడిపోతాయి ఆవాలు. మెంతులు కొంచెం టైం పడుతుంది, అందుకని మెంతులు ముందు వేసాను అనమాట. డ్రై రోస్టే, నూనె వేయక్కర్లేదు మనము. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఎందుకంటే అంత ఇదిగా కొలత చెప్తున్నాను. ఆవాలు పర్వాలేదు కానీ మెంతులు ఎక్కువైతే కొంచెం చేదు వస్తుంది అనమాట. ఆ చేదు మళ్ళీ మనకి కష్టం అవుతుంది కదా తినడానికి, అందుకని చెప్పి నేను ఇంత వేసుకున్నాను. అవసరం ఉంది అనుకుంటే మనం ఇంకొంచెం యాడ్ కూడా చేసుకోవచ్చు తర్వాత, మనం రుచి చూసుకున్న తర్వాత. సో అలాగ చిట్టుపట్లు ఆడిన తర్వాత ఆపేయాలి, స్టవ్ ఆపేసి ఒక 10 నిమిషాలు వాటికి చల్లారడానికి టైం పడుతుంది కదా. ఈ లోపల మళ్ళీ మనం అదే కడాయి మళ్ళీ వేడి చేసుకుని కొంచెం నూనె పోసుకొని, ఊరగాయలన్నిటికీ మనం నువ్వుపప్పు నూనె వాడతాం కదా, సో నేను అదే వాడుతున్నాను. ఒక నూనె అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి అందులో. ఇది నేను వాడింది చిన్న గరిటె కదా, సో ఒక 7-8 గరిటెల నూనె అయితే పట్టింది. ఎందుకంటే మనకి మామిడికాయ నుంచి ఈ నూనె ఉప్పు అన్నీ తగిలిన తర్వాత మంచిగా ఓటైతే వస్తుంది అనమాట. అందువల్ల నూనె కూడా ఎక్కువైపోతే ఇంకా పల్చగా ఇలాగ గరిటెచారుగా వచ్చేస్తుంది. అందుకని ఇంతే వేశాను. ఒకవేళ ఓట రాలేదనుకోండి అప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం ఇంగువ నూనె కాచి పోసుకోవచ్చు, మరీ డ్రైగా ఉంది పచ్చడి అంటే. బట్ నేను చేసింది మటుకు నేను పోసిన నూనెకి కరెక్ట్గా ఓట కూడా వచ్చింది. మీకు లాస్ట్లో చూపిస్తాను కదా, చూద్దురు కానీ. పచ్చడి అమోఘంగా వచ్చింది, కానీ ఇంకొంచెం మెంతిపిండి పడచ్చు అని నాకైతే అనిపించిందండి. సో నా దగ్గర ఉత్తి మెంతులు వేయించుకున్న పొడి కొంచెం ఉంది, అది కూడా మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నేను కలుపుకున్నాను. సో మొత్తం మీద 2 టేబుల్ స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది నేను చేసిన క్వాంటిటీకి. ఇంగువ అండి, నేను చెప్పానుగా కాకినాడ నుంచి తెచ్చుకుంటూ ఉంటానని, ఇది ముద్ద ఇంగువ అనమాట. అందుకని కొంచెం దంచాను అందులో వేసి, దంచింది జస్ట్ ఇంగువ నూనె కాచి పోస్తున్నాను. ఇంక అందులో ఎండుమిరపకాయలు అవి వేయట్లేదు. కావాలంటే ఎండుమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకోవచ్చు, కొంచెం అలా పోపు ఇష్టపడేవాళ్ళు. నేను ఈసారి వేయలేదన్నమాట. మా వారు ఇక్కడ లేరు కనుక నేను వేయలేదు. ఆయన ఉంటే మటుకు పక్కా ఎండుమిరపకాయలు లేవా అని అడుగుతారు, ఎందుకంటే పోపులో అవి వేగి చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. సరే ఆయన ఇక్కడ లేరు కదా, ఇంకా మేమేమో అంత కారం తినలేము, అందుకని వేయలేదండి. సో ఇది కొంచెం కాచిన తర్వాత స్మోక్ రావడం మొదలెట్టిన తర్వాత మనం స్టవ్ ఆపేస్తే అది కూడా చల్లారుతుంది. వేడి వేడి నూనె కలపకూడదు అనమాట. సో ఈ లోపల అది చల్లారడానికి పెట్టిన కొంతసేపటికి ఇలాగ మనం ఇందులో పసుపు ఇవన్నీ కలపాలి. అదొక 10 నిమిషాలు చల్లరడానికి పడుతుంది కదా, ఈ లోపల ఈ పనులు చేసుకోవచ్చు మనము. ఉప్పు కూడా అందాజుగానే వేసానండి. నేను వేసినది ఒక 4.5 స్పూన్స్ వేసినట్టున్నాను, కానీ కొంచెం తక్కువైనట్టు అనిపించింది. ఇంకొక 1.5 స్పూన్ వరకు ఉప్పు పట్టింది మళ్ళీని. ఇందులో పెద్ద పక్కా కొలతలు అయితే ఏం ఉండవు, ఎందుకంటే కొంతమంది ఉప్పు తక్కువ, కొంతమంది ఉప్పు ఎక్కువ, అలా మన టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటాం కదా. సో మీరు ఒకవేళ ఈ పచ్చడి ట్రై చేస్తుంటే చూసి మీకు నచ్చినట్టుగా, మీకు తోచినట్టుగా మీరు ఎంత తింటారో మీ ఇంట్లో దాని ప్రకారం వేసుకోండి. కారం కొంచెం ఎలాగైనా ఎక్కువే పడుతుంది, అందులో నాది
చిన్న స్పూన్ ఉంది కారం డబ్బాలో, అందువల్ల ఒక 10 స్పూన్లో 12 స్పూన్ల వరకు వేసాను. కారం అయితే సరిపోయింది నాకు, ఉప్పే కొంచెం తక్కినట్టు అనిపించి మళ్ళీ కలుపుకున్నాం అనమాట. అది వెంటనే మనం చేయకూడదండి ఆ పని. అది ఊరి మనకి నెక్స్ట్ డేకి కానీ మనకి కరెక్ట్గా ఎక్కువ తక్కువలు తెలియవు. అందువల్ల నేను ఆగాను. నిన్న చేశానన్నమాట సాయంత్రము ఈ పచ్చడి. సో ఇప్పుడు పొద్దున్నకి ఈ టైంకి నాకు అది కరెక్ట్గా దాని టేస్ట్ అన్నది తెలిసిపోయింది. అందుకని రుచి చెక్ చేసుకున్నాక ఎక్కువ తక్కువలో అడ్జస్ట్ చేసుకున్నాను నేను కూడాను. పులుపు అయితే ఇంక అవసరం పడలేదు నాకు. ఒక కాయ మామిడికాయ మీడియం సైజ్ది వేశాను. తొక్క తీసైనా వేసుకోవచ్చు, తొక్క తీయకుండా కూడా వేసుకోవచ్చండి. నేనైతే తొక్క తీసి వేశాను. దలసరిగా ఉంటే కొంచెం పంట కిందకి వచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పి. ఎందుకంటే అన్ని పచ్చివే వేస్తున్నాం కదా, ఇవేమి మనం ఫ్రై చేయడం కానీ ఉడకబెట్టడం కానీ అవన్నీ ఏమీ చేయలేదు. క్యారెట్ కానీ కాలీఫ్లవర్ కానీ అన్ని పచ్చివి కూడా మనం తినగలిగిన వస్తువులే కదా. అందువల్ల ఈ పికిల్ ఎవరైనా ఇంటికి వస్తున్నప్పుడు కానీ ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు అలాంటప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. అది కాక ఒక 2 రోజుల ముందే చేసి మనం పక్కన కూడా పెట్టుకోవచ్చు. అలా అయితేనే అది ఆ అకేషన్ వాళ్ళకి మంచిగా ఊరుతుంది. ఇదిగో ఈ ఆవాలు మెంతులు ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా, అది పొడి చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఇంకా నూనె కూడా మెల్లిగా మనం చల్లారిపోయింది కాబట్టి కలిపేసుకోవచ్చు అనమాట. మీరు ఎవరైనా కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. సరే మామిడి అల్లమే ఎందుకు, మామూలు అల్లంతో చేసేద్దాం అని మటుకు అనుకోకండి. మామూలుగా మనం రెగ్యులర్గా కూరల్లో వాడుకునే అల్లం చాలా ఘాటుగా ఉంటుంది. దాంతో ఇలాంటి పికిల్ బాగా రాదు, టేస్ట్ బాగుండదు. దీనికి మామిడి అల్లమే ఉండాలి. మామిడి అల్లం అంటే తెలియని వాళ్ళు, మామిడి అల్లం ఈ ఘాటు తక్కువ ఉంటుందండి బాగాను. అండ్ మామిడికాయది ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. మార్కెట్లో మీరు అడిగితే వాళ్ళు చెప్తారు. మామిడి అల్లానికి మీరు మామూలు అల్లానికి తేడా కూడా మీకు చాలా క్లియర్గా కనబడుతుంది అనమాట. ఇవి కొంచెం తెల్లగా ఉన్నట్టు ఉంటాయి. మామిడి అల్లం కొంచెం డార్క్ బ్రౌనిష్ కలర్లో ఉంటుంది కదా. అయినా షాప్ వాళ్ళు క్లియర్గా మనకి చెప్పేస్తారు. ఈ ఇంగువ నేను నిన్న సాయంత్రం 4 గంటల వేళ పోపు పెడితే ఇది రాత్రి మా కోడలు ఆఫీస్ నుంచి వచ్చే వరకు కూడా ఆ వాసన ఇల్లంతా అలాగే ఉందండి. చాలా బాగుంది ఇంగువ స్మెల్ అయితేను. ఈ పచ్చడి ఎక్కడ చూసి నేర్చుకున్నది అది కాదండి. ఇది సొంతంగా బుర్ర ఉపయోగించి తయారు చేసిన పచ్చడి అనమాట. ఇది యాక్చువల్లీ మా వదిన తను చేస్తూ ఉంటుంది ఎప్పుడూను. తన ఓన్ క్రియేషన్ ఇది పచ్చడి. ఇది మటుకు సూపర్ హిట్ అయిపోతుంది అనమాట. ఎవరు వచ్చినా కూడా ఇంటికి ఇది తింటే మటుకు అబ్బా ఎంత బాగుందో, ఫ్రెష్గా చాలా బాగుంది అని అంటూ ఉంటారు. సో ఇంకా ఇప్పుడు సీజన్లో ఉన్నాం కాబట్టి మామిడల్లం ఇంకా దొరుకుతుంది కాబట్టి మీరు ఎవరైనా చెయ్యాలి అని అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మామిడికాయలు కూడా వస్తున్నాయి మార్కెట్లో. ఒకవేళ నిల్వ ఉండాలి, ఒక 6 నెలల వరకు ఉండాలి అలా అనుకుంటే మటుకు మామిడికాయ వేసినా కూడా ఒక చిటికెడు నిమ్మ ఉప్పు అని దొరుకుతుందండి, సిట్రిక్ యాసిడ్. అదొక్క చిటికెడు వేస్తే ఈ పులుపు కాంపెన్సేట్ అవుతుంది అండ్ అది ప్రిజర్వేటివ్గా కూడా ఉపయోగిస్తుంది. ఇది కూడా ఒక చిట్కా. అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, నిలవ ఉండదు అంటే అయ్యో అనే ఫీల్ అవుతాం కదా, అలా ఫీల్ అవ్వక్కర్లేకుండా సిట్రిక్ యాసిడ్ వేసుకోండి. ఇదిగో చూడండి, ఇది నేను ఊరగా పెట్టిన ఒక 2 అవర్స్ తర్వాత అనమాట తీసాను. ఇది మీరు చూసారా ఎంత తడిగా అయిపోయిందో, బాగా ఊట దిగింది మామిడికాయలోంచి. ఇంకా ఇవాళ పొద్దునకైతే ఇంకా బాగా వచ్చిందండి. ఇంకైతే నూనె అయితే అస్సలు అవసరం లేదు. సో ఇలా ఈ పచ్చడి అయితే నోరు ఊరిపోతుందండి, చాలా బాగుంటుంది. మీ అందరూ కూడా ట్రై చేయండి. సో ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.